Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 31, verse 8. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనంలోనిది. And he will not fail thee, nor neither forsake thee. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమొందకము. These were the words of Moses to strengthen and encourage the Israelites as they were ready to enter the promised land. వాగ్దానపు దేశంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలీయులను వారిని ధైర్యపరచడానికి, ప్రోత్సహించడానికి మోషే వారితో పలికిన మాటలు. After 40 long and tragic years in the wilderness, అరణ్యంలో ఎంతో సుదీర్ఘమైన 40 సంవత్సరాలు చాలా వినాశకరమైన దినాల తర్వాత, and seeing the miraculous provision and protection of God, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనుగ్రహం లేకపోతే వారు ఏదైతే పొందుకున్నారో చూసిన తర్వాత, and also after seeing the justice and discipline of God, అలాగే దేవుని యొక్క న్యాయము, ఆయన యొక్క క్రమశిక్షణ అదంతా వారు చూసిన తర్వాత, the Israelites were on the cusp of entering into the good land promised by God. దేవుడు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలోనికి ప్రవేశించడానికి ఇంకా ఇశ్రాయేలీయులు సిద్ధంగా ఉండినారు. And God rescued them from Egypt with his mighty hand and outstretched arm. దేవుడు తన చాచిన బాహువు చేత, తన బలమైన బాహుతోటి వారిని ఐగుప్తు నుంచి విడిపించినాడు. Now Moses was not the one to take them in. ఇప్పుడు మోషే ఈ ప్రజలను ఆ దేశంలోనికి తీసుకెళ్ళడానికి లేదు. His divinely appointed successor Joshua will shoulder the responsibility from that day onwards into their new phase of their redemptive history. వారు ఎలాగైతే విమోచించబడినారో అటువంటి పరిస్థితిలో దేవుడు దైవికంగా ఎంపిక చేయబడిన మోషే తర్వాత నాయకుడు యెహోషువ చేత నడిపించబడాలి. And Moses was commissioning Joshua in these verses. ఈ వచనాలలో మోషే తర్వాత నాయకుడైన యెహోషువ తోటి ఈ సంగతులు చెప్తూ ఉన్నాడు. Be strong and courageous. నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు. What Moses is encouraging? ఇప్పుడు మోషే ఏమని ప్రోత్సహిస్తున్నాడు? His encouragement was that the Lord himself will go before them and be with Joshua. నీ ముందర నడుచువాడు యెహోవాయే, యెహోషువ తోటి ఆయనే తోడుగా ఉంటాడు అని. By the way, if you see the motto card of this year, ఒకవేళ మీరు నేటి సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానం చూస్తే, it is the middle promise. అది మధ్యలో ఉన్న వాగ్దానం ఇదే. God will never leave you nor forsake you. దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. So considering that, Joshua should not be afraid. ఇది చూసిన తర్వాత యెహోషువ ఇంకా భయపడేది లేదు. And he should not be discouraged. నిరుత్సాహం కూడా చెందవలసినది లేదు. No doubt the promised land is still full of hostile peoples. చూడండి, ఇక్కడ వాగ్దానపు దేశంలో అక్కడ అందరూ కూడా భయపెడుతున్న ప్రజలతోటే ఉండింది. And the Israelites will have a great deal of work to do to take it. అది స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలీయులు దాంట్లో ప్రవేశించిన తర్వాత ఎంతో పని కూడా చేయవలసి ఉంటుంది. God had already shown Abraham over 400 years earlier. దీనికంటే 400 సంవత్సరాల క్రితమే ముందే దేవుడు అబ్రహాముతోటి ఈ విషయాలన్నీ చూపించిన about his plan in Genesis 15:13. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క ప్రణాళిక బయలుపరిచినాడు. And it was that God would use the Israelites to bring judgment upon the abominations of the pagan people. ఇక్కడంతా దేవుడు ఈ అన్యులైన వారి అందరి మీద ఎటువంటి తీర్పు తీసుకురానే ఉన్నాడో ఆ సంగతులు చెల్లించబడినాయి. God is going to use the Israelite to bring judgment on the Canaanites. ఈ కనానీయుల మీద తీర్పు తీసుకోవడానికి దేవుడు ఇశ్రాయేలీయులను వాడుకుంటాడు. Because they were sacrificing things to their demonic gods in all manner of evil ways. వారు ఎంతో దయ్యముల వంటి దేవతలకి వారు ఎంతో చెడు రీతిలో ఎన్నెన్నో బలి అర్పణలు వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారు. If the Israelites would only be faithful to God alone, ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మాత్రమే నమ్మకంగా ఉంటే, and if they not go like the adulterous bride after the false gods, అబద్ధపు దేవతల వెనకాల ఒక వ్యభిచారి వలె వెళ్లకుండా ఉంటే, God would do nearly all the work.
దేవుడే అంత సమస్తము కూడా ఆయనే చేస్తాడు. and bless and empower the work that the people would do. ఈ ప్రజలు చేసే పనిని కూడా దేవుడే దీవించి వారిని బలపరుస్తాడు. As the Christians in the New Testament age, నూతన నిబంధనలోనే క్రైస్తవులముగా let us own the words meant for Joshua for ourselves. యెహోషువ కోసం చెప్పబడిన ఈ మాటలు మన కొరకే తీసుకుందాం. And God loved us so much. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. He himself came down for us. ఆయన మన కొరకు భూమి మీదకి దిగి వచ్చినాడు. Much more he is with us by the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఆయన మనతోటి ఉంటున్నాడు. He will not forsake us. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. Now God is reassuring the Israelites that all will be well. ఇప్పుడు ఇశ్రాయేలీలతోటి దేవుడు మళ్ళీ నిశ్చయంగా చెప్తున్నది ఏంటి అంటే అంతా బాగుగా ఉంటుంది. He is removing Moses not only as their leader, even from their midst also. మోషేను వారి మధ్యలో నుంచి నాయకుడిగా మాత్రమే కాకుండా వారి దగ్గర నుంచి పూర్తిగా తీసివేస్తున్నాడు. God knew about the turmoil they were feeling. వాళ్ళంతా కూడా ఎటువంటి భయాందోళన పరిస్థితి ఎదుర్కొంటున్నారో దేవుడికి తెలుసు. This was the monumental change for these people who had relied on Moses for a long time. చాలా కాలము మోషే మీద ఆధారపడిన ఈ ప్రజలందరి జీవితాలలో ఇది కూడా చెప్పుకోదగ్గవలసిన మార్పు. Because Moses' voice was God's voice for them. వారికి మోషే మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నట్టే. They knew and trusted his voice. ఆయన స్వరాన్ని వారు తెలుసు, అలాగే స్వరాన్ని వాళ్ళు నమ్మినారు కూడా. But God was giving Moses the much needed eternal rest. అయితే దేవుడు మోషేకు చాలా ఆయనకి అవసరమైన విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. Eternal rest. నిత్యమైన విశ్రాంతి. Although Joshua was appointed as his successor, యెహోషువ ఆయన తర్వాత నాయకుడిగా ఎంపిక చేయబడినప్పటికీ God would reign and rule through the next leader as he did with Moses. దేవుడే వాళ్ళని పరిపాలించి ఈ మోషేతోటి ఎలాగైతే ఆయన ఉండినాడో యెహోషువతో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. Even today, ఈ రోజులో కూడా when we face life altering changes in our life, మన జీవితంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్న జీవితం జీవిస్తున్నప్పుడు these same words that were once spoken to comfort a people struggling with the changes they are facing, they are the same words God is using to calm our fears and anxieties. ఒకనప్పుడు ప్రజలు వారు ఎదుర్కొంటున్న మార్పు విషయంలో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి మాటలు పొందుకున్నారో మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఎంతో ఆదరణ బలాన్ని ఇచ్చే మాటలుగా మనం తీసుకోవాలి. It is always his intention for us to walk in his peace as we walk in him. మనము దేవునితోటి నడుస్తున్నాము అంటే దేవుడిచ్చే సమాధానములోనే నడుస్తూ ఉండాలి అన్నదే దేవుని కోరిక. So this verse speaks volumes about God's heart for us. అందుకనే ఈ వచనము దేవుడు తన ప్రజల పట్ల ఎటువంటి హృదయం కలిగి ఉన్నాడో దాని గురించి ఎంతగానో చెప్తుంది. He wants us to see what he is doing. ఆయన ఏమి చేస్తున్నాడో అది మనము చూడాలని కోరుతున్నాడు. Not only is he always ahead of us, carving our path, మన మార్గాన్ని ఆయన సరళము చేస్తూ మనకి ముందుగా ఆయన వెళ్ళడమే కాకుండా he is carving the path in which we have to travel. మనము ఏ దిశగా ప్రయాణం చేయాలో ఆ మార్గాన్నంతా ఆయనే సరళం చేస్తున్నాడు. But he is able to walk with us also as we go through our intimate trials. మనము ఎంతో పరిశోధనలు గుండా వెళ్తున్నప్పుడు అటువంటి స్థితిలో ఆయన మనకు తోడుగా నడుస్తూ ఉంటాడు. And he has everything under control. ఆయన సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నారు. And all that is going to happen will happen under his watchful eye. అందుకనే ఏమి సంభవించినా ఏమి జరిగినా సమస్తము కూడా ఆయన తెలియకుండా ఏమీ జరగదు. Whatever storms God is using in our life, మన జీవితాల్లో దేవుడు ఎటువంటి తుఫానులు వాడుతున్నా it is for a reason. అది ఒక కారణం చేతనే. Sometimes it is to strengthen us. కొన్నిసార్లు అది మనల్ని బలపరచడానికి, Sometimes it is to change us. కొన్నిసార్లు అది మనం మార్చడానికి, Sometimes to deal a flaw in our lives, he will use some storm. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న తప్పిదాన్ని సరిచేయడానికి దేవుడు ఒక తుఫానుని వాడతాడు. So regardless the reason for the time of suffering, అందుకనే మనం ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నామో ఆ సమయం ఏమైనప్పటికీ his promise is that he will go through it with us. ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే దాని గుండా ఆయన మనతో పాటు ఉంటాడు. And he will be with us in any and every circumstance, whether hard or easy. ఏ కష్టమైనా లేకపోతే సులువైన ఏ పరిస్థితుల్లోనైనా కానీ ఆయన మనతోటి ఉంటాడు. See his continued presence. చూడండి ఆయన మనకి ఎడతెగగా ఉండే సన్నిధి. He goes before us as my leader. ఆయన నా ముందు
ఒక నాయకుడిగా వెళ్తాడు. and he comes behind me as my protector, నన్ను కాపాడి భద్రపరిచేవాడుగా నా వెనకాల వస్తూ and ఉంటాడు. he goes beside me as my encourager, నన్ను ప్రోత్సహించేవాడుగా నా ప్రక్కన వస్తూ ఉంటాడు. and he goes beneath me as my supporter. నన్ను బలపరిచే ఎత్తిపట్టేవాడుగా నా క్రింద వెళ్తూ ఉంటాడు. So if we apply these truths in our lives, ఈ సత్యాలు మన జీవితాల్లో అన్వయించుకుంటే, firstly, మొదటిగా he has gone before us to the cross. ఆయన మనకంటే ముందుగా శిలువ పైకి వెళ్ళినాడు. He has gone before us to open the curtain by the blood. ఆయన రక్తముతోటి ఆ తెరను మన కొరకు చించివేయడానికి ముందుగా వెళ్ళినాడు. So that we also can come into the presence of the Almighty. తద్వారా మనము కూడా సర్వశక్తిమంతుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించగలుగుతాం. And he always goes before us to prepare our way. మన మార్గమును సిద్ధపరచడానికి ఆయన మనకంటే ముందుగా వెళ్తూ Yeah, ఉంటాడు. particularly when we are walking in him and looking to him. ప్రత్యేకంగా మనము ఆయన వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు, So when we are seeking first the kingdom of God and his righteousness. ఎప్పుడైతే మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంటామో, Secondly, రెండవది he will be with us ఆయన మనతో ఉంటాడు. as a helper, ఒక సహాయకుడిగా, as a counselor, ఒక as ఆలోచనకర్తగా, a comforter. ఒక ఆదరణకర్తగా. John 15:26 యోహాను 15:26, and Matthew 28:20. మత్తయి సువార్త 28:20. These all speaks of the same thing. ఈ వచనాలు ఈ సంగతి గురించే He మాట్లాడుతున్నాయి. will be with us to the very end of the age. యుగాంతం. యుగాంతము వరకు కూడా ఆయన మనకు తోడుగా The ఉంటాడు. Holy Spirit empowers us always. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు. Thirdly, మూడవది, he will never leave us nor forsake us. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. Once saved means we become the subjects of his eternal security. ఒకసారి మనము రక్షించబడ్డాము అంటే మనము ఆయన యొక్క నిత్య భద్రత కిందకి, నిత్య రక్షణలోనికి వస్తున్నాం. We are sealed by the Holy Spirit for the day of redemption. మన విమోచన దినము కొరకు పరిశుద్ధాత్మలో మనము ముద్రించబడ్డాం. That is what we read in Ephesians 4:30. ఎఫెసీయులు రాసిన పత్రిక 4:13 అదే చదువుతున్నాం. Therefore we need not be afraid or discouraged. అందుకనే మనము భయపడవలసిందే లేదు, నిరుత్సాహపడవలసిందే లేదు. God's word is to be trusted. దేవుని వాక్యము అది నమ్మదగినది, నమ్మాలి. It is trustworthy today as it was in the times of Moses. అది మోషే దినాలలో ఎంత నమ్మదగినదో ఈ దినాలలో కూడా అంతే నమ్మదగినది. In these churches, ఈ సంఘ యుగంలో we may not be having the visible pillars of pillar of fire and pillar of cloud to lead us. మనల్ని నడిపించడానికి మన ఎదుట కనిపించే, మన కంటికి కనిపించే మేఘస్తంభము గాని, అగ్నిస్తంభము గాని ఉండకపోవచ్చు. But he is with us every moment of this day. కానీ దేవుడే, ఆయనే మనకి జీవితంలో ప్రతి క్షణం మనకి తోడుగా ఉంటున్నాడు. Now his word is a lamp unto my feet and a light unto my path. ప్రస్తుతం ఏంటి? ఆయన వాక్యమైన పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగు. And also we have the indwelling Holy Spirit. అంతేకాకుండా మనలో వసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. So let us not afraid or discouraged. అందుకనే మనం భయపడద్దు, నిరుత్సాహం చెందొద్దు. May God help us to believe his promises. దేవుని వాగ్దానాలను విశ్వసించడానికి దేవుడు మనకు సహాయం May చేయనుగాక. God enable us to enjoy all the spiritual inheritance in Christ Jesus. యేసుక్రీస్తులో ప్రతి ఆత్మీయ సంబంధమైన Blessing. ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. Okay, may God help you throughout the day. ఈ దినమంతట్లో కూడా దేవుడు మీకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, wonderful promise thou hast given unto the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు అద్భుతమైన వాగ్దానం మీరు ఇచ్చినారు. Moses is telling, మోషే చెప్తున్నాడు, yes, God will never leave you nor forsake you. దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. This is the experience of Moses. ఇది మోషే అనుభవము. Same thing he is telling to Joshua. అదే సంగతి యెహోషువతో చెప్తున్నాడు. Joshua has to shoulder great responsibility. యెహోషువ ఎంతో గొప్ప బాధ్యత ఆయన He తీసుకోవాలి. has to fight many battles. ఎన్నో యుద్ధాలు ఆయన పోరాడాలి. He has to divide the inheritance. ఆయన స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి. So to do all these things, who is sufficient? ఇవన్నీ చేయడానికి ఎవరు సరిపోయిన వారు? That's why, O Lord, by quoting your promises out of his own experience, Moses is encouraging Joshua. అందుకనే ప్రభువా, మీ వాగ్దానాన్ని చేపడుతూ ఆయన సొంత అనుభవంతో మోషే యెహోషువాని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. And those promises are for us today. ఆ వాగ్దానాలన్నీ నేటి దినం మా కొరకే. Oh, thou art a God who is before us, behind us, above us and beneath us. మీరు మాకు ముందుగా ఉండే దేవుడు, వెనక ఉండే దేవుడు, ప్రక్కన ఉండే దేవుడు, మా క్రింద ఉండే దేవుడు. Oh Lord, we thank you for thy love.
మీ ప్రేమకై మీకు వందనాలు We చెల్లిస్తున్నాం thank thee ప్రభా. for thy presence, thy protection, thy promises, and thy provisions. మీ సన్నిధి, మీ సంరక్షణ, మీ అనుగ్రహము, మీరు అనుగ్రహిస్తున్న సమస్తముకై మీకు వందనాలు Guide చెల్లిస్తున్నాం. us throughout this day. ఈ దినమంతా మీరు మాకు సహాయం చేయండి. Help us not to be afraid or discouraged. మేము భయపడకుండా, నిరుత్సాహం చెందకుండా సహాయం చేయండి. In Jesus' precious name we pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.